కాశీలో చనిపోతే నిజంగా మోక్షం లభిస్తుందా? చనిపోతున్న మనిషి చెవిలో సాక్షాత్తు శివుడే తారక మంత్రం చెబుతాడని మీకు తెలుసా? ప్రళయం వచ్చినా కూడా కాశీ నగరం ఎందుకు నాశనం అవ్వదో మీకు తెలుసా? మణికర్ణిక ఘాట్ లో దహనమైతే జనన మరణ చక్రం నిజంగా ముగిసిపోతుందా? కాశీని మహాశ్మశానమని ఎందుకు పిలుస్తారు? ఇవన్నీ 18 మహాపురాణాలలో ఒకటైన స్కంద పురాణం కాశీ కాండంలో స్పష్టంగా చెప్పబడిన విషయాలు. ప్రతి శివ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా తెలుసుకోవాల్సిన రహస్యాలివి. ఇప్పుడు మనం కాశీ చరిత్రలోకి ప్రవేశించే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి బ్రహ్మ పుట్టిన తర్వాత మొదలైందని మనం అనుకుంటాం, కానీ బ్రహ్మ కూడా పుట్టక ముందే భూమి మీద నిర్మించబడిన ఒకే ఒక్క నగరం ఉంది. యుగాలు మారిన, కల్పాలు ముగిసిన, ప్రళయాలు వచ్చిన నాశనం కాని నగరం ఒక్కటే. అదే అవిముక్త క్షేత్రం, అదే మోక్షపురి, అదే కాశీ. ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతున్న వారణాసి. కానీ ఈ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక కల్పం ముగిసిన ప్రతిసారి ప్రళయం సంభవిస్తుంది, సమస్త సృష్టి జలమవుతుంది. కానీ కాశీ విషయంలో మాత్రం ప్రళయం సంభవించినప్పుడు శివుడు స్వయంగా కాశీ నగరాన్ని తన త్రిశూలంపై ఎత్తుకొని కాపాడుతాడు. అందుకే దీన్ని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు, అంటే ఎప్పుడు విడిచిపెట్టని క్షేత్రం. అయితే కాశీ అనే ఈ మహా శ్మశానాన్ని శివుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజు శివుడు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ గురించి, బ్రహ్మ సృష్టించబోయే జీవరాశుల గురించి, ఆ జీవరాశులు చేయబోయే పాప పుణ్యాల గురించి, వాళ్ళు చేసే పాపాలకు అనుభవించక తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్య దృష్టితో చూస్తాడు. అది చూసిన శివుడు చలించిపోయి ఆ జీవరాశుల్ని పాపాల నుండి బయటకు పడేయడానికి, వాళ్ళను మోక్ష మార్గంలో నడిపించడానికి ఒక శాశ్వతమైన మోక్షపురిని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆ రోజు తాను మంత్రశక్తితో, మనోబలంతో ఈ భూమి మీద నిర్మించిన అతి పురాతనమైన క్షేత్రమే కాశీ. అయితే ఈ కాశీ పట్టణం గురించి తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచడానికి, కాశీని శివుడి నివాస స్థలంగా మార్చడానికి 1000 సంవత్సరాల పాటు కాశీలో ఒంటి కాలి మీద తపస్సు చేశాడు. ఆ సమయంలో తన ఒంటి నుండి వస్తున్న చెమట బిందువులు ఒకే చోట చేరి ఒక చెరువులా ఏర్పడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై విష్ణువు కోరికకు అంగీకారం తెలుపుతూ తన తలని ఊపినప్పుడు తన చెవికి ఉన్న కుండలం తెగిపోయి ఆ చెరువులో పడిపోతుంది. అలా శివుడి కుండలి కారణంగా ఆ రోజు ఏర్పడ్డ ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇందులో మణి అంటే కుండలమని, కర్ణిక అంటే చెవి నుండి అనే అర్థం వస్తుంది. అయితే అంతటి పవిత్రమైన ఈ మణికర్ణిక ఘాట్ లో ఏ మనిషి శరీరానికి అంత్యక్రియలు జరిగినా ఆ మనిషి జనన మరణ చక్రం నుండి బయటపడిపోయి ఖచ్చితంగా మోక్షానికి చేరతారని చెప్తారు. ఇలా భూమి మీద మొట్టమొదటిసారిగా కాశీ నగరం, మణికర్ణిక ఘాట్ ఏర్పడ్డాయి. అయితే కాశీ నగరం ఏర్పడిన కొంతకాలం తర్వాత బ్రహ్మ జన్మిస్తాడు, సృష్టి మొదలవుతుంది. అయితే సత్యయుగం మొదటి దశలో బ్రహ్మకు ప్రజాదక్షపతి అనే మానస పుత్రుడు జన్మిస్తాడు. ఆ దక్ష ప్రజాపతికి పుట్టిన అతి సౌందర్యవతి అయిన కూతురే సతీదేవి. అయితే కొంతకాలం తర్వాత సతీదేవి శివుణ్ణి ఇష్టపడడంతో వాళ్ళిద్దరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అలా వాళ్ళ పెళ్లి జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రోజు శివుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి, సతీదేవిని పిలవరు. వాళ్ళని పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని, శివుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అక్కడే హోమం జరుగుతున్న అగ్నిగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అది చూసిన శివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకొని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చెయ్యబోతారు. దాన్ని ఆపడానికి ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలే ప్రపంచం మొత్తం ఖండాలుగా పడిపోతాయి. అందులో 18 భాగాలు
భాగాలు మన భారతదేశంలో పడ్డాయి. వాటినే మనం ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుచుకుంటాం. అయితే ఆ 18 భాగాలలో సతీదేవి చెవి భాగం కాశీ క్షేత్రంలో పడడం వల్ల కాశీలో విశాలాక్షి అమ్మవారి శక్తి పీఠం ఏర్పడిందని అంటారు. అయితే అలా దక్షుడి కారణంగా మరణించిన సతీదేవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సత్యయుగంలో పార్వతీదేవిగా జన్మించి కాలక్రమేణా మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు. అయితే అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తర్వాత కైలాసానికి తిరిగి వచ్చిన శివ పార్వతుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అప్పుడు శివుడు పార్వతితో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మాయే, అది శరీరమైన, ఆకలైన, ఆహారమైన అని అంటారు. అయితే పార్వతీదేవికి ఆహారం అనేది కూడా ఒక మాయే అన్న పదం నచ్చకపోవడంతో ఆహారం అనేదే లేకపోతే ఈ ప్రపంచం ఎలా తల్లడిల్లిపోతుందో మీరే చూడండి అని చెప్పి తన అన్నపూర్ణ శక్తితో పాటు మాయమైపోతారు. అంతే, ఒక్కసారిగా భూమి మీద నదులు ఎండిపోయి చెట్లు రాలిపోయి ఆహారం అనేదే లేకపోవడంతో సాధారణ మానవులు దేవదేవతలతో పాటు ఆకలికి శివుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలోనే పార్వతీదేవి కాశీ పట్టణంలో అన్నపూర్ణాదేవిగా మారి ఆకలితో తపిస్తున్న వాళ్ళందరికీ 3 పూటల ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అప్పుడే ఆహారం ఆకలి మాయ కాదని అర్థం చేసుకున్న శివుడు ఆకలితో అన్నపూర్ణాదేవి ముందు చేతిలో ఒక పాత్ర పట్టుకొని నించుంటారు. అది చూసిన పార్వతీదేవి శివుణ్ణి చూసి మెల్లగా నవ్వుతూ ఆయన ఆకలిని కూడా తీరుస్తుంది. అందుకే ఇప్పటికీ కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి గుడిలో అన్నపూర్ణాదేవి ఒక చేత్తో ఆహారం ఉన్న పాత్రని పట్టుకొని ఇంకొక చేత్తో ఆహారాన్ని వడ్డిస్తున్నట్టుగా ఉంటే శివుడి విగ్రహం అన్నపూర్ణాదేవి ముందు చెయ్యి చాచి ఒక పాత్రలో అన్నం పెట్టించుకున్నట్టు ఉంటుంది. ఇవి కాశీ పట్టణంలో సత్యయుగం వరకు జరిగిన సంఘటనలు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టడానికన్నా కొన్ని తరాల ముందు సాగర అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు, రెండో భార్య ద్వారా 60,000 మంది కొడుకులు ఉండేవాళ్ళు. అయితే సాగర చక్రవర్తి ఒక రోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి, విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెట్టాడు. ఆ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకువచ్చి దానికి పూజలు చేసి 1 సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు. అయితే ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాజ్యంలో అయితే తిరుగుతుందో ఆ రాజ్యాలన్నిటినీ ఆ యజ్ఞాన్ని మొదలు పెట్టిన చక్రవర్తి పాలిస్తాడు. ఎవరైతే ఆ చక్రవర్తి పాలనను తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు. అలా ఆపేశారంటే మాత్రం ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధమని చెప్పినట్లే. అయితే సాగర చక్రవర్తి పంపించిన ఆ గుర్రం అలా రాజ్యాలు తిరుగుతూ తిరుగుతూ ఒక రోజు కనిపించకుండా పోతుంది. విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి తన 60,000 మంది కొడుకుల్ని పిలిచి ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశిస్తాడు. అయితే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి భూమిలో ఒక స్వరంగాన్ని తవ్వుతూ ఆ గుర్రాన్ని వెతకడం మొదలు పెడతారు. అలా వాళ్ళు స్వరంగ మార్గంలో వెళ్తూ వెళ్తూ భూమి అడుగున ఉండే కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అయితే అక్కడ చుట్టూ నిశ్శబ్దంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తాడు. ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా ఆయన పక్కనే నించొని ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే ఎక్కడ సాగర చక్రవర్తి పరాక్రమం పెరిగిపోతుందన్న భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగలించి అక్కడ పెట్టి ఉంటారు. అయితే ఈ విషయం తెలియని సాగర చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఈ గుర్రాన్ని దొంగలించాడని నమ్మి ఆయన ధ్యానాన్ని చెడగొడతారు. దాంతో కపిల మహర్షి కోపంగా కళ్ళు తెరవడంతో తన ధ్యానానికి భంగం కలిగించిన 60,000 మంది కొడుకులను ఒక్కసారిగా భస్మం చేస్తారు. అయితే వాళ్ళందరూ అలా కాలి బూడిద అయిపోవడం వల్ల వాళ్లకు పిండ ప్రదానాలు జరగక అదే ప్రదేశంలో 60,000 సంవత్సరాలు ప్రేతాత్మలుగా ఇరుక్కుపోయి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చేసి చనిపోతాడు. అలా ఆ వంశంలో సాగర చక్రవర్తి తర్వాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు
వంశం ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా 3 తరాలు గడిచాక ఆ వంశంలో భగీరథుడు అనే ఒక కొడుకు పుడతాడు. అయితే ఆ కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత తన పూర్వీకుల ఆత్మలు ఇప్పటికీ ప్రేతాలుగా అదే ప్రదేశంలో ఉన్నాయని తెలుసుకొని ఆత్మలకు శాంతి కల్పిస్తానని ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలిపెట్టి ఆకాశగంగను భూమి మీదకు తెప్పించాలన్న సంకల్పంతో బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు. అయితే తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మ గంగను భూమి మీదకు తీసుకువచ్చే శక్తి కేవలం ఆ శివుడికే ఉందని ఆయనకి తపస్సు చెయ్యమని ఆదేశించి వెళ్తారు. నిరాశపడ్డ భగీరథుడు మళ్ళీ శక్తిని పుంజుకొని శివుడికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న శివుడు ఒక రోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను భూమి మీదకు రప్పిస్తారు. కానీ ఆకాశం నుండి భూమి మీదకు పడుతున్న ఆ ఆకాశ గంగ వేగానికి భూమి మీద భయంకరమైన వరదలు రావడంతో శివుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించి భూమి మీద గంగ మెల్లగా పారేలా చేస్తాడు. అలా ఆ రోజు మొట్టమొదటిసారిగా భూమిని తాకిన గంగ హిమాలయాల నుండి మొదలై కాశీలోకి ప్రవేశించి వెస్ట్ బెంగాల్ లోని గంగాసాగర్ అనే ఒక ప్రాంతం దగ్గర సముద్రంలో కలుస్తుంది. అయితే పురాణాల ప్రకారం ఆ గంగాసాగర్ అనే ప్రాంతంలోనే భగీరథుడి పూర్వీకులు భస్మమయ్యారని, ఒక్కసారిగా గంగ ఆ ప్రాంతంలో ప్రవహించగానే వాళ్ళ ఆత్మలకు మోక్షం లభించిందని చెప్తారు. ఈ సంఘటన తర్వాత చనిపోయిన వ్యక్తి అస్థికలను గంగలో కలిపితే వాళ్లకు మోక్షం లభిస్తుందన్న నమ్మకం మొదలయ్యింది. కాశీనగరంలో చనిపోయినా మోక్షం లభిస్తుంది, గంగా నదిలో అస్థికలు కలిపినా మోక్షం లభిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి కాశీలోనే చనిపోయి తన అంత్యక్రియలు అక్కడే జరిగి అక్కడే పారుతున్న గంగా నదిలో తన అస్థికలను కలిపితే ఇప్పుడు అర్థమైందా కాశీని మహాశ్మశానం అని ఎందుకు పిలుస్తారో? ఇక ఈ హరిశ్చంద్ర ఘాట్ వెనుకున్న కథ ఏంటంటే, రాముడు భగీరథుడు జన్మించిన అదే ఇక్ష్వాకు వంశంలోనే హరిశ్చంద్రుడు అనే ఒక రాజు జన్మించాడు. ఈ హరిశ్చంద్రుడు ఎంతటి గొప్పవాడంటే తన జీవితం మొత్తంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు, ఒక్క అధర్మమైన పని కూడా చేయలేదు. అయితే హరిశ్చంద్రుడి గురించి తెలుసుకున్న దేవతలు, సప్త ఋషులు అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ దేవుళ్ళ కోరిక మేరకు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి కలలో కనిపించి, ఓ రాజా, నేను ఏ దక్షిణ అడిగినా ఇచ్చేస్తారా అని అంటాడు. దానికి హరిశ్చంద్రుడు, ఓ మహర్షి, మీరు అడిగింది నా దగ్గర ఉంటే నిస్సందేహంగా ఇచ్చేస్తాను, ఏం కావాలో అడగండి అని అంటాడు. దానికి విశ్వామిత్రుడు, సరే అయితే నాకు మొత్తం ఈ రాజ్యాన్ని, రాజ్యంలోని అష్టైశ్వర్యాలను దక్షిణగా ఇవ్వు అని అడిగాడు. వెంటనే హరిశ్చంద్రుడు నిద్రలేచి అటు ఇటు చూసి అది కేవలం కళ అని అర్థం చేసుకొని తిరిగి పడుకుంటాడు. అయితే మరుసటి రోజు ఉదయం హరిశ్చంద్రుడు తన సభలో ఉన్నప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చి, హరిశ్చంద్ర, నాకు నీ రాజ్యాన్ని, అష్టైశ్వర్యాలు ఇస్తానని మాట ఇచ్చావు, మరిచిపోయావా అని అంటాడు. అప్పుడు హరిశ్చంద్రుడు తన మాట ఇచ్చింది కలలో అయినప్పటికీ మారు మాట్లాడకుండా ఆయన అడిగినవన్నీ ఇచ్చేసి తన భార్య కొడుకుని తీసుకొని రాజ్యాన్ని వదిలి పొట్టకూటి కోసం కాశీనగరాన్ని చేరుకొని అక్కడే శ్మశానంలో కాటి కాపరిగా పనిచేస్తూ మృతదేహాలను కాల్చగా వచ్చిన డబ్బుతోనే తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే అంతటితో తన పరీక్ష పూర్తి అవ్వలేదు. మళ్ళీ ఒక రోజు విశ్వామిత్రుడు వచ్చి, నాకు ఇంకా దక్షిణ కావాలి హరిశ్చంద్ర అని అడుగుతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, మహర్షి, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నా కుటుంబాన్ని పోషించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అలాంటిది మీకు ఎలా ఇవ్వగలను? దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి, నేను కొంత డబ్బు సంపాదించి మీకు దక్షిణగా ఇస్తాను అని అంటాడు. అప్పుడే విశ్వామిత్రుడు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇక ఆ రోజు నుండి ప్రతి రోజు గంటల తరబడి పని చేస్తూ విశ్వామిత్రుడు దక్షిణ కోసం అడిగిన డబ్బులను జమ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒక రోజు పాము కాటుతో చనిపోయిన తన సొంత కొడుకునే తాను పనిచేస్తున్న శ్మశానానికి తీసుకొస్తాడు. అది చూసిన హరిశ్చంద్రుడికి గుండె పగిలిపోయినప్పటికీ తన భార్యతో, తారా, నువ్వు నా భార్యవే అయినప్పటికీ నేను చేస్తున్న ఈ వృత్తి ధర్మం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. అంతే, ఆ మాట విన్న తార కృంగిపోయి తన మెడలోని తాలిబొట్టు తీసేసి హరిశ్చంద్రుడికి ఇచ్చి కాపరిగా తన కర్తవ్యాన్ని మొదలు పెట్టమని అంటుంది. అంతే, ఒక్కసారిగా ఆకాశం మబ్బులు కమ్మేసి భయంకరమైన ఉరుములతో, మెరుపులతో సాక్షాత్
సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమవుతాడు. ఇంతలో విశ్వామిత్రుడు కూడా ఆ ప్రదేశాన్ని చేరుకుంటాడు. అప్పుడే విశ్వామిత్రుడు, హరిశ్చంద్ర, నేను పెట్టిన అత్యంత కఠినమైన పరీక్షలో నువ్వు విజయం సాధించి ఈ భూమి మీద ఇంకా నిజాయితీ బ్రతికే ఉందని నిరూపించావు అని అంటాడు. అప్పుడు శివుడు హరిశ్చంద్రుడితో, నిన్ను మించిన ధర్మబద్ధమైన రాజును నేనెప్పుడూ చూడలేదు, నీకేం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు హరిశ్చంద్రుడు, నాకు ప్రజలకు సేవ చేయడం, నిజాయితీగా ఉండే అవకాశం తప్ప ఎటువంటి వరాలు వద్దు అని అంటాడు. దాంతో వెంటనే విశ్వామిత్రుడు చనిపోయిన తన కొడుకును బ్రతికిస్తాడు. శివుడు తనతో పాటు తన భార్య కొడుకుకి కూడా మోక్షాన్ని ప్రసాదించి తాను ఎంత కాలంగానో పనిచేస్తున్న ఆ శ్మశాన వాటికను హరిశ్చంద్ర ఘాట్ గా పిలుస్తారని, ఇకపై ఆ శ్మశానంలో ఎవ్వరికి అంత్యక్రియలు జరిగినా వాళ్లకు మోక్షం లభిస్తుందని అంటారు. అలా వారణాసిలో ఇప్పుడు మనం చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్ ఏర్పడింది. అయితే మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీరు కాశీ చరిత్రలోని అతి ముఖ్యమైన విషయాల గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నారని అర్థం. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒకవేళ అవి కూడా తెలుసుకోవాలని ఉంటే కాశీ చరిత్ర పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.